హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, వన్ స్మాల్ అనౌన్స్మెంట్. మన సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీ అనే పేరుతో కొన్ని ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ క్రియేట్ చేయబడ్డాయి. ఈ టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా అడ్వైజరీ సర్వీస్ ఇస్తాం, పెయిడ్ కాల్స్ ఇస్తాం అని చెప్పి పీపుల్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేస్తున్నారండి. దయచేసి వాటిని నమ్మొద్దు. అవన్నీ ఫేక్ ఛానల్స్. సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీ నుంచి మనం ఎలాంటి అడ్వైజరీ సర్వీస్ కానీ పెయిడ్ టిప్స్, రికమెండేషన్స్ ఇవేమీ ప్రొవైడ్ చేయట్లేదు. దయచేసి ఇది గమనించగలరు. సో లెట్స్ మూవ్ టు ది మెయిన్ టాపిక్. ఫస్ట్, ఈ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మార్కెట్స్ లో మనకి స్లైట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చిందండి. కాకపోతే ఇమీడియట్ గా మార్కెట్ కొంత రిజెక్షన్ వచ్చి ఎంటైర్ డే మొత్తం కూడా కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోయింది. సో ఎక్కడ కూడా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ దొరకలేదు. పర్టికులర్ గా ఎవరైతే ఆప్షన్ బయింగ్ చేస్తారో వాళ్ళకి ఈ రోజు సింగిల్ రైట్ ట్రేడింగ్ ఆపర్చునిటీ కూడా దొరకలేదు. అండ్ ఈవెన్ నిన్న మార్కెట్స్ కూడా అదే సినారియో. నిన్న మార్కెట్స్ లో కూడా వచ్చిన మొమెంటం అంతా కూడా ఫస్ట్ 5 minutes ఆర్ ఫస్ట్ 50 minutes లో క్లోజ్ అయిపోయింది. ద రెస్ట్ ఎండ్ ఆఫ్ ది డే మొత్తం కూడా కంప్లీట్ మార్కెట్ సైడ్ వేస్ లో. సో దీని గురించి ఆల్రెడీ మనం 2 days నుంచి మాట్లాడుకుంటాం. ఎంటైర్ ఈ వీక్ మొత్తం కూడా మార్కెట్ లో ఇదే కైండ్ ఆఫ్ లో వాల్యూమ్ ట్రేడింగ్ యాక్టివిటీ మనం విట్నెస్ చేస్తాం. ఇది ఖచ్చితంగా ఆప్షన్ బయర్స్ కి కొంచెం కాంప్లికేటెడ్ మార్కెట్స్. సో ఇప్పుడు ఇలాంటి మార్కెట్స్ లో ఒకవేళ మనం ట్రేడింగ్ చేయాలంటే ఎలాంటి స్ట్రాటజీస్ డిప్లాయ్ చేయాలనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్స్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ లో ఏ స్ట్రాటజీస్ వాడాలో కూడా ఈజీగా ఉంటుంది. సో దీనికి సింపుల్ టెక్నిక్ ఇండియా విక్స్ అండి. మన ఇండియన్ మార్కెట్స్ యొక్క వాలటాలిటీ ఇండెక్స్, అంటే మన నిఫ్టీ 50 ఎంత వాలటైల్ గా బిహేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పే ఒక పారామీటర్. ప్రెసెంట్ ఇండియా విక్స్ వాల్యూ అరౌండ్ 9.8, 9.7, వెరీ క్లోజ్ టు 10 ఈ లెవెల్ దగ్గర ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ 30 days లో మన నిఫ్టీ 50 ఐదర్ 10% ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా 10% ఫాల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే ఇండియా విక్స్ 20 ఉంది అనుకుందాం. దాని మీనింగ్ ఏంటి? నెక్స్ట్ 30 days లో మన నిఫ్టీ 50 20% పెరగొచ్చు లేదా 20% ఫాల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అదే ఇండియా విక్స్ 100 ఉంటే మన నిఫ్టీ 50 100% పెరగొచ్చు, 100% ఫాల్ అవ్వచ్చు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఇండియా విక్స్ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే మార్కెట్ లో వాలటాలిటీ అంత ఎక్కువ ఉంటుంది. ఇండియా విక్స్ ఎంత తక్కువ ఉంటే మార్కెట్ లో వాలటాలిటీ అంత తక్కువ ఉంటుంది. మరి ఏ లెవెల్ దాటితే ఇండియా విక్స్ ని ఎక్కువగా కన్సిడర్ చేయాలి, ఏ లెవెల్ కంటే తక్కువ ఉంటే ఇండియా విక్స్ ని తక్కువగా కన్సిడర్ చేయాలి చూసుకుందాం. సో జనరల్ గా ఇండియా విక్స్ అనేది 12 నుంచి 18 మధ్యలో ఉంటాయి. వీటిని మనం స్టేబుల్ మార్కెట్స్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే మార్కెట్ లో మంచి మొమెంటం ఉంటుంది, ప్రాపర్ అప్ ట్రెండ్స్ ఉంటాయి, డౌన్ ట్రెండ్స్ ఉంటాయి, కన్సాలిడేషన్ జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్ లో ఒక హెల్దీ మూవ్మెంట్స్ జరుగుతాయి. ఆప్షన్ బయర్స్ కి, ఆప్షన్ సెల్లర్స్ కి అందరికీ కూడా మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ దొరుకుతూ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇండియా విక్స్ వాల్యూ కనుక అబౌవ్ 18 ఉంటే, 18 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మార్కెట్స్ హై వాలటైల్ గా బిహేవ్ చేస్తాయి. హై వాలటైల్ అంటే సడన్ గా మార్కెట్స్ ఇంక్రీజ్ అవుతాయి, మళ్ళీ సడన్ గా మార్కెట్స్ ఫాల్ అయిపోతాయి. అది కూడా విత్ ఇన్ సెకండ్స్, విత్ ఇన్ మినిట్స్ లోనే చాలా ఫాస్ట్ గా, చాలా అగ్రెసివ్ గా మార్కెట్ రియాక్ట్ అవుతుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ లో మీ స్టాప్ లాసెస్ చాలా ఫాస్ట్ గా టచ్ అవుతుంది, బిగ్గర్ లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని హై వాలటైల్ నథింగ్ బట్ ఇండియా విక్స్ 18 దాటితే అది మనకి రిస్క్. అలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్స్ లో కూడా మనం ట్రేడింగ్ అవాయిడ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం, ఒకవేళ ఇండియా విక్స్ బిలో 12 ఉంటే, 12 కంటే తక్కువ ఉన్నప్పుడు లో వాలటైలిటీ ఉంటుంది. లో వాలటైలిటీ అంటే మార్కెట్ లో సడన్ స్పైక్స్ రావు. మోస్ట్లీ మార్కెట్ చాలా కామ్ గా, చాలా కంపోజ్డ్ గా సైడ్ వేస్ లోనే మూవ్ అవడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. లైక్ నిన్న మార్కెట్ మీరు అబ్జర్వ్ చేసిన, ఈ రోజు మార్కెట్ మీరు అబ్జర్వ్ చేసిన, మోస్ట్ ఆఫ్ ది డే మొత్తం కూడా మార్కెట్ లో వచ్చిన మొమెంటం ఒక ఫస్ట్ 50 minutes లేదా లాస్ట్ 50 minutes తప్ప రిమైనింగ్ డే మొత్తం కూడా మార్కెట్ అక్కడక్కడే కన్సాలిడేట్ అవుతూ అసలు ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయలేదు. సో లో విక్స్ మార్కెట్ లో మీకు అలాంటి సినారియోస్ ఉంటాయి. ఇప్పుడు మన ఇండియా విక్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 ఉంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 12 బిలో ఉంది కాబట్టి లో వాలటైల్ సినారియోస్ ఉంటాయి. ఇలాంటి టైం పీరియడ్ లో మార్కెట్ లో రైట్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ దొరకవు. సో ఇలా ఇండియా విక్స్ అనే ఒక పారామీటర్ బట్టి మనం మార్కెట్ లో ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వకూడదు, ఎప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇండియా విక్స్ లో వాలటైల్ సిచువేషన్ నథింగ్ బట్ లో ఉంది కాబట్టి ఇలాంటి టైం పీరియడ్ లో ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉంటారు, లైక్ నథింగ్ బట్ మార్కెట్ ఇంక్రీజ్ అయితే కాల్ బై, కిందకు వస్తే పుట్ బై, ఎవరైతే ఈ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీస్ డిప్లాయ్ చేస్తారో వాళ్ళకి లెస్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళ సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మేబీ కొన్నిసార్లు మంచి సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ జరిగినట్టు ఉంటుంది. ఆ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మనం ఎంటర్ అవుతాం. మళ్ళీ ఎంటర్ అయిన తర్వాత మార్కెట్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళడం వల్ల ప్రీమియం డికే వల్ల లాస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకని ఆప్షన్ బయర్స్ కి అంత రైట్ ఆపర్చునిటీస్ దొరకదు. పర్టికులర్ గా ఇండెక్స్ ఆప్షన్స్ లైక్ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇలాంటి వాటిలో ఆప్షన్ బయింగ్ చేయడం కష్టం. ఒకవేళ మీరు ఆప్షన్ బయింగ్ లో కూడా కొంత విన్నింగ్ ప్రాబిలిటీ పెంచుకోవాలనుకుంటే ఇండెక్స్ ఆప్షన్స్ కాకుండా మీరు స్టాక్ ఆప్షన్స్ ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే ఇండెక్స్ తో కంపేర్ చేసుకుంటే స్టాక్స్ కి ఈవెన్ లో వాలటైల్ మార్కెట్ లో కూడా కొంచెం బెటర్ మూమెంటం ఉంటుంది ఇండెక్స్ తో కంపేర్ చేస్తే. అందుకే లో వాలటైల్ మార్కెట్ లో మీరు ఆప్షన్ బయింగ్ చేయాలంటే ఇండెక్స్ ని ఇగ్నోర్ చేసుకుని స్టాక్స్ ని ప్రిఫర్ చేసుకుంటే కొంచెం విన్నింగ్ ఛాన్స్ పెరిగే పాసిబిలిటీస్ ఉంటాయి. మరి ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ లో విన్ అవ్వాలంటే ఆప్షన్ సెల్లర్స్ కి హై విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది, హై ప్రాబబిలిటీ ఉంటుంది. బికాస్ లో వాలటైల్ మార్కెట్ లో మార్కెట్ సైడ్ వేస్ లో ఉంటుంది కాబట్టి ప్రీమియం డికే జరుగుతుంది. ఆప్షన్ సెల్లర్స్ కి ఆ ప్రీమియం డికే నేచురల్ అడ్వాంటేజ్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ లో మీరు ఒకవేళ డిప్లాయ్ చేయాలనుకుంటే షార్ట్ స్ట్రాడిల్, షార్ట్ స్ట్రాంగిల్, ఐరన్ కౌంటర్, ఐరన్ ఫ్లై అండ్ ఈవెన్ స్ప్రెడ్స్ ఇలాంటి స్ట్రాటజీస్ మాత్రమే
విన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ కాల్ బై పుట్ బై ఇలాంటి స్ట్రాటజీస్ ఖచ్చితంగా లాస్ వస్తుంది. సో ఈ వీక్ మొత్తం కూడా మనం ఇదే లో వాలటైల్ సిచువేషన్ అండ్ ఈవెన్ లో వాల్యూమ్ సిచువేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ వీక్ లో ఆప్షన్ బయింగ్ చేయడం చాలా కాంప్లికేట్ థింగ్. ఒకవేళ చేయాలనుకుంటే హై మొమెంటం ఉన్న స్టాక్స్ ని పిక్ చేసుకుని రైట్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు స్టాక్ ఆప్షన్స్ చేసుకోండి. లేదనుకుంటే ఇండెక్స్ ఆప్షన్స్ లో ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకుంటే బెటర్, రైట్? సో ఐ హోప్ ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకున్నాను. ఎందుకంటే ఈ రోజు మార్కెట్ లో ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవడానికి అసలు ఆపర్చునిటీస్ లేవు. అందుకని ఒక ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో ఇప్పుడు ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ బట్టి ఒకవేళ రేపు ట్రేడ్ చేయాలంటే మనం ఎక్కడ రియాక్ట్ అవుతాం. సో ఇలాంటి లో వాల్టైల్ సినారియాలో మీరు ట్రేడ్ చేయాలంటే ఈవెన్ దో ఒకవేళ నేను ఓన్లీ నిఫ్టీకే బాగా అలవాటు పడిపోయాను, ఓన్లీ నిఫ్టీ ఆప్షన్స్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ అది సింపుల్ చెప్పండి ఓన్లీ ఇండెక్స్ ఆప్షన్స్ నాకు బాగా అలవాటు, స్టాక్ ఆప్షన్స్ అలవాటు లేదని మీరు ఒకవేళ అనుకుంటే, ఇలాంటి మార్కెట్స్ లో కూడా ఇండెక్స్ ఆప్షన్స్ చేయాలి అనుకుంటే మీరు ఓన్లీ లెవెల్ బేస్ ట్రేడింగ్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ మొమెంటం ఉంది, ఎక్కడ పడితే అక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కదా చేయదు. హైయర్ టైం ఫ్రేమ్స్ లో స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఏంటో ఐడెంటిఫై చేసి మార్కెట్ ఆ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ట్రెండ్ తగ్గట్టు రియాక్ట్ అవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ట్రెండ్ ఏంటి? అప్ ట్రెండ్ ప్లస్ కన్సాలిడేషన్. మార్కెట్ నెగిటివ్ ట్రెండ్ అయితే లేదు, కన్సాలిడేషన్ ఉంది, బట్ మేజర్ ట్రెండ్ పాజిటివ్ కాబట్టి సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? లెవెల్ బేస్ ట్రేడింగ్ చేయాలంటే ఏదైనా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? 26,000 విల్ బి ద స్ట్రాంగెస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, ఫస్ట్ లెవెల్. అండ్ 26,050 దగ్గర కూడా మనకు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఉంది. అండ్ 26,100. సో ఈ ఎవ్రీ 50 పాయింట్స్ కి మీకు టెక్నికల్ గా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. కాబట్టి ఇంట్రాడే పరంగా ఈ 3 లెవెల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ ఒకవేళ కరెక్షన్ డౌన్ సైడ్ వస్తే అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకవేళ మార్కెట్ షార్టింగ్ లో ఉంటుంది, ఒకవేళ మార్కెట్స్ ఫాల్ అవుతున్నాయి లేదా రివర్స్ అవుతుంది, అలాంటప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే రెసిస్టెన్స్ మనకి ఇక్కడ 26,300 ఉంది. ఒకవేళ మార్కెట్ ఇదే కన్సాలిడేషన్ జరుగుతూ చాపీగా జరుగుతూ రెసిస్టెన్స్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి రివర్సల్ జరుగుతుంది కదా, ఆ పాయింట్ లో మీరు ఇక్కడ నుంచి సెల్లింగ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్. సపోర్ట్ దగ్గరకు వచ్చిందంటే బయింగ్ ఆపర్చునిటీస్, రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిందంటే సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. ఓన్లీ ప్యూర్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేద్దాం. ఒకవేళ ప్రైస్ ఇన్ బిట్వీన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ లైక్ ఈ రోజు చూసుకుంటే ప్రైస్ ఇన్ బిట్వీన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ లో అసలు ఆప్షన్ బయింగ్ చేయొద్దు, రైట్? సో సింపుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తారు నిఫ్టీలో. సో సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లో కూడా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. బట్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి మనం రియాక్ట్ అవ్వాల్సిన లెవెల్స్ చూసుకుందాం, సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో సెన్సెక్స్ లో రేపు రియాక్ట్ అవుతున్న లెవెల్ 85,000 అండి. నిన్న మాట్లాడుకున్న సేమ్ లెవెల్స్ ఏం చేంజ్ లేదు. 85,000 లెవెల్ వరకు మార్కెట్ అక్కడ కరెక్షన్ వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయితే అక్కడ నుంచి బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుంటాం. సో ఓన్లీ ఈ ఒక్క లెవెల్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ రియాక్ట్ అవుతాను. 86,000 దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయ్యి రెసిస్టెన్స్ నుంచి ఎప్పుడైతే రివర్స్ అవుతుందో అక్కడ నుంచి సెల్లింగ్ ఆపర్చునిటీ కూడా ప్లాన్ చేసుకుందాం. సో ఓన్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్, సపోర్ట్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ, రెసిస్టెన్స్ దగ్గర సెల్లింగ్ ఆపర్చునిటీ. ఇన్ బిట్వీన్ ఎక్కడున్న మార్కెట్ ని అవాయిడ్ చేద్దాం. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే లాస్ట్ 2 days కూడా ఒకటే రీజన్ లో ఉంది కాబట్టి సో ఈ రేంజ్ ని అవాయిడ్ చేస్తే సో హై పాయింట్ వచ్చేసరికి 59,400, 59,200. ఈ 200 పాయింట్స్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసేయండి. ఈ 200 పాయింట్స్ బ్రేక్అవుట్ పట్టి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే బెటర్. అప్ సైడ్ బ్రేక్ అయితే వీ కెన్ గో ఫర్ లాంగ్, డౌన్ సైడ్ అయితే షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. బట్ ఇన్ బిట్వీన్ ఈ రీజన్ ని ఇగ్నోర్ చేసుకుందాం. అండ్ వీటితో పాటు ఒక 2 స్టాక్స్ ని స్వింగ్ ట్రేడింగ్ కోసం ఫిల్టర్ చేసుకున్నానండి. ఇఫ్ మార్కెట్ మొమెంటం పాజిటివ్ సపోర్ట్ చేస్తే ఈ 2 స్టాక్స్ కూడా మీరు కూడా అబ్జర్వ్ చేసుకోండి. సో ఫస్ట్ ఎన్ఎండిసి డైలీ టైం ఫ్రేమ్ లో మనకి మంచి బ్రేక్అవుట్ వచ్చిందండి. రీసెంట్ కన్సాలిడేషన్, ఒక లాంగ్ కన్సాలిడేషన్ జరిగింది. అండ్ దిస్ ద పర్ఫెక్ట్ బ్రేక్అవుట్. ఈవెన్ లాస్ట్ 2 days నుంచి కూడా మార్కెట్ లో స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్స్ విత్ హై వాల్యూమ్స్ ఫార్మ్ అవుతుంది కాబట్టి సో ఈ స్టాక్ ఒకటి అబ్జర్వ్ చేసుకుంటాం స్వింగ్ ట్రేడింగ్ కోసం. అండ్ దీంతో పాటు కోల్ ఇండియా. సో కోల్ ఇండియా కూడా చూసుకుంటే డైలీ టైం ఫ్రేమ్ లో మనకి సపోర్ట్ దగ్గర ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ ఫార్మ్ అయింది. సో మల్టిపుల్ మంత్స్ నుంచి కూడా మనకి ఇదే సపోర్ట్ దగ్గర కన్సాలిడేషన్. కాకపోతే ఈ కన్సాలిడేషన్ ఉన్నప్పటికీ ఇంకా కన్సాలిడేషన్ క్లియర్ గా బ్రేక్ అవ్వలేదు. రీసెంట్ స్వింగ్స్ మనకి ఇంకా క్లియర్ గా బ్రేక్ అవ్వలేదు. స్టిల్ ఇంకా మార్కెట్ కన్సాలిడేషన్ రీజన్ లోనే ఉంది. కానీ ఈ రోజు వచ్చిన క్యాండిల్ చూసుకుంటే మనకి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. జనరల్ గా ప్రైస్ ఎప్పుడైనా సరే ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఆర్ హైయర్ లెవెల్ కి వెళ్తున్న కొద్దికి బయస్ ఒక స్ట్రెంత్ తగ్గిపోతుంది. కానీ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్లే కొద్దికి స్ట్రెంత్ పెరుగుతుంది. సో ఈ రోజు ఫార్మ్ అయిన స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అది సెల్లింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది కాబట్టి సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ బ్రేక్అవుట్. ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ జరుగుతుందో అప్పుడు ఈ స్టాక్ ని స్వింగ్ ట్రేడింగ్ కోసం ప్లాన్ చేసుకుందాం. జస్ట్ అబ్జర్వేషన్ లో పెట్టుకుందాం. బయింగ్ వాల్యూమ్ కనిపిస్తుంది కాబట్టి అండ్ అది కూడా మేజర్ సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది కాబట్టి సో దిస్ విల్ బి ద బెస్ట్ టైమ్ టు టేక్ ట్రేడ్. సో కాబట్టి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనం ఎంటర్ అయితే బెటర్, రైట్? సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో లాస్ట్ 2 days నుంచి ఏదైతే కన్సాలిడేషన్ ఉందో అదే కన్సాలిడేషన్ కంటిన్యూ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బయింగ్ ఇగ్నోర్ చేసుకుందాం. బట్ ఒకవేళ ఆప్షన్ బయింగ్ చేయాలి అనుకుంటే ప్యూర్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ మాత్రమే చేద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.